వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవి. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాల ముందు నానిన తర్వాత ఈ చింతపండుని ఇలా బాగా పిసకండి. పిసికిన తర్వాత ఈ వాటర్ని సపరేట్ చేసి ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ చింతపండు వాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పులుసులకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఈ పోపు దినుసులు వేగేటప్పుడే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోండి. పులుసులకి ఎప్పుడైనా కొద్దిగా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. పులుసులకి ఎప్పుడైనా మనకి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగితే సరిపోతుంది. అలా వచ్చిందాక వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు కూడా మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా పిసికి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును వేసుకోండి. ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కారం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. పులుసులకి కారం ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువ ఉండాలండి. ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటేనే పులుసు అనేది మంచి రుచిగా ఉంటుంది. కారం ఎక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు పులుసు ఎంత తినగలరో చూసుకొని ఆ పులుపును పట్టి ఉప్పు కారం వేసుకోండి. దానికి తగ్గట్టే వాటర్ను కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 6 గుడ్లని ఉడకబెట్టుకొని ఇలా చాకుతోటి ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో వేసుకోండి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నాను కదా, మీ ఇష్టం, మీకు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు. ఈ గుడ్లు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని బాండిల్కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పులుసు బాగా ఉడకనివ్వాలి. మీకు చిక్కటి పులుసు లాగా వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది. అలా వచ్చిందాకా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా పులుసు అనేది బాగా చిక్కబడుతుంది. ఆయిల్ కూడా మీకు పైన తేలుతుంది కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని దించేసుకున్నారంటే సరిపోతుంది. అంతే, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.